దేవునికి నేరేడి పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం నిస్సత్తువు తగ్గిపోతుంది. నీరసం నిస్సత్తువు ఉన్నవారు దేవుడికి నేరేడి పండును నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు. నేరేడి పండును శ్రీ శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయం అవుతాయి. పూజ చేసిన తరువాత నేరేడి పండును బ్రాహ్మణుడికి దానం చేస్తే రోగ బాధలు కలగవు. నేరేడి పండును శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల నువ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడి పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు. భోజనంతో పాటు నేరేడి పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడి పండును పుణ్యక్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడి పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.